వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. కమల్ హాసన్ గారు నటిస్తున్న థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతుంది. కానీ కర్ణాటకలో మాత్రం రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు దీని అంతటికి మరి రీజన్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, థగ్ లైఫ్ మూవీ చాలా లాంగ్వేజెస్లలో అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. కానీ అలాంటిది కర్ణాటకలో కూడా, అంటే కన్నడ భాషలో కూడా తీసి రిలీజ్ అవుతలేదు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? థగ్ లైఫ్ మూవీ ది గ్రేటెస్ట్ కాంబినేషన్తో రాబోతుంది. అది అందరికీ తెలిసిందే. కమల్ భారతదేశం గర్వించదగ్గ నటుడు అనొచ్చు. తర్వాత భారతదేశ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన నాయకుడు అనే సినిమా భారతదేశ 100 సినీ చరిత్రలో, భారతీయ 100 ప్రయాణంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన సినిమా నాయకుడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది. ఆ తర్వాత కూడా 2-3 వచ్చాయి. మరలా ఇప్పుడు వీళ్ళ కాంబోలో సినిమా థగ్ లైఫ్. దాంట్లో ఇంకో కీ రోలు మన సింబు, లిటిల్ సూపర్ స్టార్ సింబు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్కు, ఈవెంట్కో చెన్నైలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఆడియో ఫంక్షన్లో కమల్ మాట్లాడుతూ తమిళ్ నా ప్రాణం, తమిళ్ భాష నాకు భిక్ష పెట్టిందని సంథింగ్ చేసింది. వెంటనే శివరాజ్ కుమార్ కూడా ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉన్న రాజ్ కుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్, అదే పునీత్ రాజ్ కుమార్ గారు అన్నయ్య, ఆయన మాట్లాడుతూ, ఆయన గురించి కూడా మాట్లాడుతూ, శివరాజ్ కుమార్ కూడా నాకు బాగా ఆప్తుడు, బాగా కావాల్సిన వాడు, పైగా కన్నడ కూడా తమిళ్ నుంచే పుట్టింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టడం ఏంటి? ఇప్పుడు అంటే ఏది కూడా, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. ఆయన కమల్ గారు స్టాలిన్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. సో అట్లాంటప్పుడు ఏది మాట్లాడినా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ వివాదమే అవుతుంది. సో అప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నిజంగా కన్నడ భాష తమిళ్ నుంచి పుడితే ఆ లిపి ఎలా ఉంటుంది? తెలుగు భాష లిపి ఎలా ఉంటుందిగా. పోనీ తెలుగు వాళ్ళు చెప్పిన తెలుగు భాష నుంచి కన్నడ పుట్టిందన్నా అనొచ్చు, అలా కూడా అనకూడదు. ఎందుకు? ఎవరి భాష వాళ్ళకే గొప్ప. ద్రవిడ భాషలన్నీ ఒకటే, గొప్పవే. బట్ ద్రవిడ భాషల్లో ఉన్న టంగ్ ట్విస్ట్స్, అంటే నాలుక మనకు బాగా తిరుగుతుంది, బట్ నార్త్ వాళ్ళకి సరిగ్గా తిరగదు. టంగ్ ట్విస్ట్లు చేయలేరు వాళ్ళు. వాళ్ళు కొన్ని క్లిష్టమైన పదాలు పలకలేరు. తమిళ గొప్పే. తమిళ కన్నా పురాతనమైన తెలుగు, తమిళ కన్నా ప్రాచీనమైనది తెలుగు భాష. కానీ మన వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో వెనకబడ్డారు. తమిళ వాళ్ళు ఎప్పుడు భాష 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 అని ఉంటారు కాబట్టి వాళ్ళ భాష మీద పట్టు సాధించి మనకన్నా ప్రాచీనమైన భాషని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు. మనం ప్రూవ్ చేసుకోలేకపోయాం. అప్పటికీ కొంతమంది మన దగ్గర ఉన్న తెలుగు మేధావులు, కవులు కూడా డైనోసార్స్, అంటే మానవుడు కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో మానవ రూపం అప్పుడప్పుడే వస్తున్న రోజుల్లోనే తెలుగు భాష ఉంది అనేదానికి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక 10 ఏళ్ల కిందట ఎప్పుడు ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలో డైనోసార్స్తో పాటుగా తెలుగు భాష పదాలు కూడా ఎక్కడో దొరికాయట. ఆ డైనోసార్ కళేబరాలతో పాటు. డైనోసార్లు అంతరించిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? కొన్ని 100 సంవత్సరాలు అయింది. అంటే అంత పాతది మన భాష, కానీ మనం సరిగ్గా ప్రూవ్ చేసుకోలేము. అర్థమవుతుందా ఎంత గొప్పది? ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు ఎవడు? కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగుతో గొప్పతనం గురించి మాట్లాడాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. శ్రీకృష్ణదేవరాయలు అంటే చాలా మంది చక్రవర్తే, బట్ కన్నడిగుడు ఆయన, కర్ణాటక చెందిన వ్యక్తి. ఆయనే తెలుగు భాష గొప్పదన్నాడు. ఇదే కాదు, శివాజీ ఛత్రపతి మహారాజు హయాంలో కూడా ఉన్న కొంతమంది రాజులు ఇటు తెలుగు వైపు వచ్చి, ఈవెన్ తంజావూరు తమిళనాడులో ఉంది ఇప్పుడు, అక్కడ కూడా తెలుగు భాషకు గొప్పతనం కొంతమంది నేర్చుకొని వెళ్ళి చేశారు. అప్పుడు ఇదంతా మద్రాసు ప్రెసిడెన్సీగా ఉండేది కాబట్టి. అర్థమవుతుంది? అంటే అంత గొప్పది తెలుగు. మన వాళ్ళు చేయలేరు, పక్కన పెట్టండి. కర్ణాటక ఎవరి భాష వాళ్ళకి గొప్పదే. ఎప్పుడు కూడా ఒక భాషని తక్కువ చేసేలాగా, మాకన్నా చిన్నది అని చెప్పేలా చేస్తే ఎవరికైనా కొంచెం ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు కర్ణాటకలో నిజంగా కన్నడ రాజ్ కుమార్ కొడుకు శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ ఉంటుండగా అలా మాట్లాడడం అనేది ఇప్పుడు కన్నడంలో రాజకీయ దుమారం రేపుతుంది. దాంతోపాటు ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు కూడా కట్టప్ప, బాహుబలి సినిమాకి సంబంధించి కట్టప్ప కూడా కావేరీ జలాల గురించి ఏదో మాట్లాడారు. ఎందుకంటే కర్ణాటకకి కావేరీ జలాలకి, తమిళనాడు కర్ణాటక ఎప్పటికీ
అవుతుంటుంది అది. ఆ ఇష్యూ మీద తమిళనాడుకి ఫేవర్గా మాట్లాడడం వల్ల కట్టప్ప నటించిన బాహుబలి సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయడానికి ఒప్పుకోమని చెప్పారు. వీళ్ళకి ఎందుకు వీళ్ళగా సినిమాల్లో నటించే వాళ్ళు ఒకళ్ళ గురించి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంటైర్ సినిమాకి ఇబ్బంది కలుగుతా, ప్రొడ్యూసర్కి నష్టం, దర్శకుడికి నష్టం, మిగతా ఆర్టిస్ట్ అందరికీ మంచి పేరు వచ్చే సినిమా కదా, మిస్ అవుతారు కదా. అట్లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇబ్బంది కలుగుతుంది ఎవరికైనా. సో ఇప్పుడు ఆ సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయమని అంటున్నారు. ఈవెన్ బాహుబలికి కూడా అలాగే అన్నారు. బట్ రాజమౌళి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఆ ఫిల్మ్ ఛాంబర్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి అతను ఏదో అన్నారు, జస్ట్ వదిలేయండి ఇది సినిమాలో భాగంగానే అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే ఆ ఇది ఉండాలి. ఇప్పుడు ఏంటి, దాని మీద దుమారం రేగి కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారనమాట. ఫైల్ చేస్తే కోర్టు కూడా ఏం తీర్పిచ్చింది, కమల్ హాసన్ అలా అనడం సరైనది కాదు, ఫ్లోలో అన్నానో తెలియక అన్నానో లేదా క్షమాపణను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది. మరి ఎందుకని కమల్ హాసన్ గారు దీని అంతటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు? అట్లీస్ట్ ఒక చిన్న అంటే అనుకోకుండా చెప్పాను సారీ చెప్తే అయిపోతుంది. అదే కదా, ఇప్పుడు నా ఉద్దేశం అది కాదండి. కన్నడ పుట్టిందంటే మాలో ఆయన ఉద్దేశం ఏంటి, ఖండం కూడా మాలో భాగమే అని చెప్పబోయాడు. బట్ అలాగా ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగు ఆంధ్ర తెలంగాణకే పడట్లేదు. అవును, మాది గొప్ప అంటే మాది గొప్ప అనేవారు. ఇప్పుడు అంటే మళ్ళీ విడిపోయి సరిగ్గా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఆంధ్ర భాషల నుంచి తెలంగాణ ఏంటి, తెలంగాణ సెపరేట్గా, తెలంగాణ ఎప్పటి నుంచో ఉంది వీళ్ళంటారు. తెలుగు భాషే యాక్సెంట్ వేరు, స్లాంగ్ వేరు కదా. మళ్ళీ రెండు భాషలు వేరేప్పుడు ఇంకెంత ఫీలింగ్ వస్తుంది? ఫీలింగ్ వచ్చేసింది. ఫీలింగ్ వచ్చిపోయి నేను ఆ ఉద్దేశం అది కాదు, సరే మా నుంచి మీరో మీ నుంచి మేము ఎవరో పుట్టాలండి ఏదో తప్పుగా అనుకోకుండా అంటే అయిపోయింది కదా. ఆయన ఏం అనకుండా ఏం పెట్టాడు, ఆయన తరపు ఒక లాయర్ని పెట్టి వాదించడం స్టార్ట్ చేశాడు. కమల్ హాసన్ గారికి కన్నడ భాష అంటే గౌరవమే, గెస్ట్ అలా మాట్లాడారు, మాలో ఒకరుగా అన్నట్టు మాట్లాడారంటే అక్కడ భావం అలా వెళ్ళట్లేదుగా. ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నారు, సో కమల్ హాసన్ అనే వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి తమిళనాడు రాజకీయాలతో పాటు తమిళనాడులో ఉండే ప్రజల మనసులు కూడా చూరగొనాలి కాబట్టి తమిళనాడే నాకు ఎక్కువ, తమిళ భాష ఎక్కువ అనే సెన్స్ వచ్చేలాగా మాట్లాడుకునే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ రాజకీయంగా పెంచుకుందాం అనుకుంటే ఇక్కడ సినిమా పరంగా అయితే తగ్గిపోతుంది. అనవసరంగా దుమారం లేవడం ఇది ఒకట్లేండి. ఇక్కడ ఇంకోటి కూడా బాగా మనం డీప్గా అనలైజ్ చేస్తే ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమాకు కూడా ఇలాంటి వివాదం ఒకటేనే ఉంటుంది. అంటే వీళ్ళు కావాలనే వివాదాలు రేపుతున్నారా, సినిమాకు ఉండే పబ్లిసిటీ అవసరమే వివాదం రేపుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇది ఎట్లా ఉంది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అంటే వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టేగా, అదే వాళ్ళ కాన్సెప్ట్. మేబీ అదే చాలా చాకచక్యంగా మాట్లాడారేమో కమల్ హాసన్ గారు. ఎందుకంటే ఈయన ఎలా మాట్లాడాడు, మణిరత్నం గారి నుంచి ఆయన సినిమాకి ఇంకా హైప్ రావాలని దీపికా పదుకొని మెచ్చుకొని సందీప్ రెడ్డి వంగ మీద అండేగా చొరకలు పెట్టాడు. అంటే హీరోయిన్ అలా డిమాండ్ చేయడం తప్పు లేదంటే మీరు ఇచ్చారా, మీరు ఎవరికైనా అలాగ ఇచ్చారా షేర్లు? అంటే సినిమాకి కావాల్సిన హైప్, సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళిపోవాలి జనాల్లోకి, అదే కాన్సెప్ట్. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు కన్నప్ప హార్డ్ డిస్క్ కరెక్ట్. ఇప్పుడు అది చాలా తప్పు. కన్నప్ప హార్డ్ డిస్క్ కూడా అంటే ఎంతో మంది కష్టాన్ని అలా దొంగిలించడం అనేది చాలా తప్పు. సరే చూద్దాం, భగవంతుడు ఏదో నిర్ణయిస్తాడు. అయితే ఇప్పుడు మరలా ఈ పరంగా డిసైడ్ అవ్వడము, దీనికి మరలా దాన్ని ఏమంటారు, వాళ్ళకి క్రేజ్ వచ్చేలాగా లేదంటే వాళ్ళకి ఇష్యూస్ ఫేవర్ అయ్యేలాగా, వాళ్ళకి సినిమాకి హైప్ వచ్చేలాగా మాట్లాడడం, దుమారం రావడం, మళ్ళీ వీళ్ళు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ తెలియ మాట్లాడడం, ఆ లాయర్ మాట్లాడితే మా కమల్ హాసన్ గారు కన్నడ భాషను ఎక్కడ అవమానించలేదు, మాలో నుంచి పుట్టిందే అన్నట్టు అన్నారు. అయితే వీళ్ళందరికీ ఒక ఇది ఉంటుంది తమిళనాడు వాళ్ళకి, ఎందుకంటే ఇవన్నీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 ఇండస్ట్రీలు కూడా తమిళనాడులో ఉండేవి, ఒకప్పుడు మద్రాసులో ఉండేవి. మద్రాసు కేంద్రంగానే ఒకే స్టూడియోలో తెలుగు షూటింగ్ ఒకటి, తమిళ్ షూటింగ్, మలయాళం షూటింగ్ అయ్యేవి. అందుకు వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉండిపోయింది, అరే మా నుంచే మీరు వెళ్ళారా, మీరేంట్రా అనే ఫీలింగ్ ఉంటే ఉండుండొచ్చు కాక. కానీ అది ఇప్పుడు ప్రదర్శిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? సో చూడాలి మరి ఫిల్మ్ యూనిట్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మళ్ళీ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్తో రిక్వెస్ట్ చేసుకొని చేస్తే రిలీజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏముంది, ఇప్పుడు 4 ఫర్ ఎగ్జాంపుల్ 40 కోట్లు రావాల్సింది ఒక స్టేట్ పోతే 10 కోట్లు రాదు. ఇంకా చూడాలి మరి ఇది ఒక సినిమా కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీయా, నిజంగా కమల్ హాసన్ గారు ఆ మాటని అన్నారు కాబట్టి ఒక మెట్టు దిగి వచ్చి క్షమాపణ చెప్తారో చూడాలి. ఇంకెన్ని రోజులు టైం లేదు. థ్యాంక్ యూ సార్.